గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 30th June 2021. ఎందుకు ఈ డేట్ చెప్పడం అనేది జరుగుతుంది అంటే, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ప్రెజెంట్ 5,000 ఫీజు మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో 30వ తారీఖు తర్వాత అంటే 1వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతున్నాయమ్మ. సో అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్లో మస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. చాలామంది కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అని భావించడం అనేది జరుగుతుంది. సో మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఈజీ చేయడానికి కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. వెల్ డిజైన్డ్ కోర్స్. సో డైలీ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, డైలీ పిఏబి అనాలిసిస్ దాని తాలూకా పీడిఎఫ్, దాంతోపాటు మీకు డైలీ హిందూ పిఏబిలో కవర్ అవునటువంటి ఆర్టికల్స్, డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్ కానీ లేకపోతే అదర్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు కవర్ అవ్వడం అనేది, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే మెనీ అదర్ సోర్సెస్ నుంచి మీకు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లైవ్ క్లాస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ టెస్ట్లు అనేవి జరుగుతాయి అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా మీకు చక్కగా జరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ అండి. హిస్టరీని నేనే డీల్ చేస్తాను, చక్కగా కథల రూపంలో చెప్పుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, హిస్టరీలో మీకు ఏమొస్తాయంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్, బెస్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎకానమీ కూడా చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు, సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు చాలా నచ్చుతాయి, చాలా ఈజీ చేస్తారు సార్. అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా సురేష్ సరే హ్యాండిల్ చేస్తారు. చక్కగా మీరు తీసుకోవచ్చు. ఇంకా అదర్ కోర్సెస్ జాగ్రఫీ, పాలిటీ ఏవైనా మీరు చక్కగా తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. దాంతోపాటు బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెలకి 5,000 చొప్పున కట్టుకుంటూ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదమ్మా. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి ఇన్ష్యూర్ చేస్తాను, మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్, ట్రస్ట్ మీ. ఓకేనా? రైట్, జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. రైట్, సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా రేపటి వరకు 30th June రేపటి వరకు 5,000 ఆఫర్ ఉంది. సో ఎల్లుండి నుంచి 5,000 పెరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి నాన్న. సో వాట్ ఈజ్ ఇన్ న్యూస్? ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది ఏంటి అంటే వేల్ వామిట్. మీరు రీసెంట్గా న్యూస్లోకి చాలా న్యూస్ పేపర్లో మీకు వచ్చింది, మీకు తెలుసనే అనుకుంటున్నాను. వేల్ వామిట్, దీన్ని ఫ్రెంచ్లో ఏమని పిలుస్తారు అంటే యాంబర్గ్రిస్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో అసలు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే 5 people 9 kg ఆఫ్ దిస్ వేల్ వామిట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్ముతూ దొరకడం అనేది జరిగింది. ముంబై పోలీసులకు దొరికారండి. సో ఆ ముంబై పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతకీ ఈ వేల్ వామిట్ అంటే ఏంటి, లేకపోతే యాంబర్గ్రిస్ అంటే ఏంటి, అండ్ ఎందుకు పీపుల్ ఈ తాలూకా వేల్ వామిట్ని అమ్మాలనుకుంటున్నారు, ఎందుకు అమ్మాలనుకున్నప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం, వినండి అమ్మ. ఫస్ట్, వాట్ ఈజ్ యాంబర్గ్రిస్? యాంబర్గ్రిస్ అంటే ఏంటి? యాంబర్గ్రిస్ ఫ్రెంచ్ ఫర్ గ్రే యాంబర్. గ్రే యాంబర్ అనేటటువంటి పదానికి ఫ్రెంచ్లో యాంబర్గ్రిస్ అంటారు. యాంబర్ అంటే ఏంటి అంటే పసుపు వర్ణంలో కలిగినటువంటి ఒక లేహ్యము అని అర్థం, ఒక జిగురుగా ఉండేటటువంటి ఒక మెటీరియల్. గ్రే కలర్లో ఉంటుందంటే దిస్ యాంబర్ లుక్స్ ఇన్ గ్రే కలర్లో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ జనరలీ రిఫర్డ్ టు యాజ్ వేల్ వామిట్. యాంబర్గ్రిస్ని ఏమంటాము? వేల్ వామిట్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. హౌవెవర్ క్రిస్టోఫర్ కెంప్, ఈయన ఏం చెప్తారు అంటే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఫ్లోటింగ్ గోల్డ్, ఎ న్యాచురల్ అండ్ అన్యాచురల్ హిస్టరీ ఆఫ్ యాంబర్గ్రిస్. ఈయన తన తాలూకు పుస్తకమైనటువంటి ఫ్లోటింగ్ గోల్డ్, ఎ న్యాచురల్ అండ్ అన్యాచురల్ హిస్టరీ ఆఫ్ యాంబర్గ్రిస్ అనేటటువంటి పుస్తకంలో ఏం చెప్పారంటే దిస్ ఈజ్ నాట్ రైట్, ఇట్ ఈజ్ నాట్ మియర్లీ ఎ గ్రే యాంబర్. ఒక గ్రే కలర్లో ఉండేటటువంటి ఒక జిగురు పదార్థం మాత్రమే కాదు, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ ఫ్లోటింగ్ గోల్డ్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. సముద్రం మీద తేలియాడేటటువంటి బంగారం అని నిర్వచించడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు, ఈ వేల్ వామిట్ అని చెప్పాం కదా, ఎవరు దేని ద్వారా ఎక్స్క్రీషన్ ద్వారా ఇది రావడం అనేది జరుగుతుందంటే స్పర్మ్ వేల్ అండి. స్పర్మ్ వేల్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వేల్. దీని గురించి పిక్చర్ కూడా చూపిస్తాను, నెక్స్ట్ నేర్చుకుంటాం. ఏ స్పర్మ్ వేల్ ఈట్స్ సెవరల్ థౌజండ్ స్క్విడ్ బేక్స్ ఎ డే. స్క్విడ్ బేక్స్ అంటే మనకి స్టార్ ఫిష్లా ఉండడం అనేది జరుగుతుంది. ముక్కుతో కూడినటువంటి ఒక స్టార్ ఫిష్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండడం అనేది జరుగుతుంది. వాటిని ఇది ఎక్కువగా సముద్రంలో తినేస్తుంది అండి. సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్క్విడ్ బేక్స్ని తింటుంది. He says occasionally a beak makes its way to the whale stomach and into the
looping convoluted intestines where it becomes ambergris through a complex process. సో ఇది తిన్న తర్వాత మన తాలూకా స్పర్మ్ వేల్ ఎప్పుడైతే స్క్విడ్ బేక్ ఏదైతే ఉంటుందో స్క్విడ్ బేక్స్ని తిన్న తర్వాత అవన్నీ ఇంటెస్టైన్లో వేల్ స్టమక్లోకి వెళ్తాయి, పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ ద్వారా దిస్ పర్టికులర్ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో ఇది తయారవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మే అల్టిమేట్లీ బి ఎక్స్క్రీటెడ్ బై వేల్. ఇది వేల్ అనేది అల్టిమేట్గా దీన్ని ఎక్స్క్రీట్ చేయడం అనేది జరుగుతుంది, అల్టిమేట్గా దీన్ని బయటికి వదలడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో యాంబర్గ్రిస్. ఇట్ ఈస్ ఎ సాలిడ్ వ్యాక్సీ సబ్స్టెన్స్, మైనంలా ఉండడం అనేది జరుగుతుంది, సాలిడ్గా ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఫ్లోట్స్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ బాడీ అండ్ ఎ టైమ్ సెటిల్స్ ఆన్ ద కోస్ట్. సో ఇది వాటర్ మీద తేలియాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు కోస్టల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో తీర ప్రాంతానికి కొట్టుకొని రావడం అనేది కూడా జరుగుతుంది. సో యాంబర్గ్రిస్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ ఫర్ గ్రే యాంబర్. గ్రే యాంబర్ అనేటటువంటి పదానికి ఫ్రెంచ్ వర్డ్ అండి. అండ్ మన తాలూకా క్రిస్టోఫర్ కెంప్ అనేటటువంటి వ్యక్తి తన తాలూకా పుస్తకంలో ఏం చెప్తారు, ఇట్ ఈస్ నాట్ మియర్లీ గ్రే యాంబర్, ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ గోల్డ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. స్పర్మ్ వేల్ ఎప్పుడైతే దిస్ పర్టికులర్ స్క్విడ్ బేక్స్ని తింటుందో అది కడుపులోకి వెళ్ళగానే ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ ద్వారా దిస్ పర్టికులర్ యాంబర్గ్రిస్ లేదా దిస్ పర్టికులర్ వేల్ వామిట్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరిగిందని చెప్తారు. అండ్ ఇట్ ఈస్ ఎ సాలిడ్ వ్యాక్సీ సబ్స్టెన్స్ దట్ ఫ్లోట్స్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ మీద తేలియాడేటటువంటి ఒక సాలిడ్ మైనపు ముద్ద అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ టైమ్ సెటిల్స్ ఆన్ ద కోస్ట్. కొన్నిసార్లు తీర ప్రాంతాలకు కూడా ఇది కొట్టుకొని రావడం అనేది జరుగుతుందంట. సో ఈజ్ ఇట్ యాంబర్గ్రిస్ వాల్యుబుల్? యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో మరి ఇది నిజంగా అంత వాల్యుబుల్లా, నిజంగా అంత విలువైనదా? చూడండి. దిస్ ఎక్స్క్రీషన్ ఈజ్ సో వాల్యుబుల్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఫ్లోటింగ్ గోల్డ్. అవును, ఇది వాల్యుబుల్ అని చెప్తున్నారండి. అండ్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఫ్లోటింగ్ గోల్డ్. నీటి మీద తేలియాడేటటువంటి బంగారం అని చెప్పి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ లేటెస్ట్ ఎస్టిమేట్స్ గివెన్ బై ద ముంబై పోలీస్ ఏం చెప్తున్నారు అంటే 1 kg ఆఫ్ దిస్ పర్టికులర్ యాంబర్గ్రిస్, ఈ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో వేల్ వామిట్ ఏదైతే ఉంటుందో 1 kg ₹1 కోటి విలువ చేస్తుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో 1 kg యాంబర్గ్రిస్, 1 kg వేల్ వామిట్ ఏదైతే ఉంటుందో ₹1 కోటి పలుకుతుందంట. ద రీజన్ ఫర్ ఇట్స్ హై కాస్ట్ ఈజ్ ఇట్స్ యూజ్ ఇన్ ద పెర్ఫ్యూమ్ మార్కెట్. సో దీన్ని ఎక్కడ బికాస్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్ అండి, ఇది ఎక్కువగా పెర్ఫ్యూమ్ మార్కెట్లో అమ్మడం అనేది జరుగుతుంది, పెర్ఫ్యూమ్ మార్కెట్లో ఉపయోగించడం అనేది, పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎస్పెషల్లీ టు క్రియేట్ ఫ్రాగ్రెన్సెస్ లైక్ మస్క్ ఈజ్ ఏ పింక్ కలర్డ్ ఫ్లవర్ అండి, పింక్ ఫ్లవర్స్ ఉండేటటువంటి ఒక ప్లాంట్. సో మస్క్ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని జనరేట్ చేయడానికి దిస్ యాంబర్గ్రిస్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ హై ఇన్ డిమాండ్ ఇన్ కంట్రీస్ లైక్ దుబాయ్ లాంటి కంట్రీస్లో పెర్ఫ్యూమ్ మార్కెట్ అనేది హ్యూజ్ మార్కెట్ కదా, ఆ కంట్రీస్లో ఈ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా వాడడం అనేది, దానికి ఎక్కువ డిమాండ్ ఉండడం అనేది జరుగుతుంది. దట్ హ్యావ్ ఎ లార్జ్ పెర్ఫ్యూమ్ మార్కెట్. ఏన్షియంట్ ఈజిప్షియన్స్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఇన్సెన్స్ అంటే ధూపం. సో ధూపం వేయడానికి ది యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో ఈ మొక్కను వెలిగించేందుకు సువాసన కోసం వాళ్ళ తాలూకా టెరిటరీస్, వాళ్ళ తాలూకా హౌసెస్లో కానీ లేకపోతే వాళ్ళ తాలూకా ఫోర్ట్స్లో కానీ దీన్ని వాడేవాళ్ళు. ఇట్ ఈస్ ఆల్సో బిలీవ్డ్ టు బి యూజ్డ్ ఇన్ సమ్ ట్రెడిషనల్ మెడిసిన్స్లో కూడా దీన్ని వాడతారంటే స్కిన్ డిసీజెస్ని ట్రీట్ చేయడంలో, క్యాన్సర్ని ట్రీట్ చేయడంలో, రేడియో యాక్టివ్ మెటీరియల్ దేనిలో అయితే అవసరం అవుతుందో దానిలో కూడా యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుందంట. సో ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యాటీ సబ్స్టెన్స్ అండి, ఓకేనా. దట్ బీయింగ్ ఎక్స్క్రీటెడ్ బై దిస్ వేల్. ఏ వేల్? స్పెర్మ్ వేల్, ఓకేనా. చూడండి. దెన్ వై ఆర్ దేర్ లాస్ ఆన్ యాంబర్గ్రిస్ అనేది అమ్మకూడదు అనేటటువంటి చట్టాలు ఎందుకున్నాయి? యాంబర్గ్రిస్ మీద ఎందుకు చట్టాలు చేసే చాలా కంట్రీస్? చూడండి. డ్యూ టు ఇట్స్ హై వాల్యూ, ఇది బాగా ధర అనేది ఎక్కువ పలకడం వల్ల, హై డిమాండింగ్ సబ్స్టెన్స్ అవ్వడం వల్ల యాంబర్గ్రిస్ హ్యాస్ బీన్ ఎ టార్గెట్ ఫర్ స్మగ్లర్స్ ఎస్పెషల్లీ ఇన్ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా ఈ యాంబర్గ్రిస్ కోసం ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారండి. దేర్ హ్యావ్ బీన్ సెవరల్ కేసెస్ వేర్ ద కోస్టల్ లైన్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సచ్ స్మగ్లింగ్. సో గుజరాత్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, గుజరాత్ తీర ప్రాంతాన్ని ఎక్కువగా దీనికోసం వాడతారు. ఏంటి? యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో యాంబర్గ్రిస్ స్మగ్ల్ చేయడానికి దాన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. సిన్స్ ద స్పెర్మ్ వేల్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ స్పీసీస్, హంటింగ్ ఆఫ్ ద వేల్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఈ యాంబర్గ్రిస్ కోసం ఏం చేస్తారు ఈ స్మగ్లర్స్? స్పెర్మ్ వేల్ ఏదైతే ఉంటుందో స్పెర్మ్ వేల్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. పోచింగ్ అంటాం దాన్ని, వేటాడడం అనేది జరుగుతుంది. దేనికోసం? దిస్ హై వాల్యూ ఉన్నటువంటి దిస్ యాంబర్గ్రిస్ కోసం, వేల్ వామిట్ కోసం. సో ఇది ప్రొటెక్టెడ్ స్పీసీస్ కదా, సో మనకు వల్నరబుల్ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది కదా, సో నెంబర్ తక్కువ ఉంది కదా, మరి దీన్ని సేఫ్ గార్డ్ చేయడం అవసరం, ఈ పోచర్స్ నుంచి దాన్ని కాపాడుకోవడం అవసరం. అందుకే దీని మీద స్పెషల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి చేశారు. However, smugglers are known to have illegally targeted the fish in order to obtain the valuable ambergris from its stomach. కానీ స్మగ్లర్స్ ఇల్లీగల్గా ఈ ఫిష్ని టార్గెట్ చేస్తున్నారు, దీన్ని వేటాడడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దాని తాలూకా స్టమక్ నుంచి, దాని తాలూకా ఇంటెస్టైన్ నుంచి ఈ వెరీ వాల్యుబుల్ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకోవడానికి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి.
However, as per Kemp, ambergris is produced only by an estimated 1% of sperm whales. ఓన్లీ 1% స్పర్మ్ వేల్స్ మాత్రమే ఈ యాంబర్గ్రిస్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయంటమ్మా. అన్ని స్పర్మ్ వేల్స్ దిస్ యాంబర్గ్రిస్ని ప్రొడ్యూస్ చెయ్యవు అని చెప్పడం అనేది జరిగింది. సో 100 స్పర్మ్ వేల్స్ ఉంటే మొత్తం అందులో ఒక స్పర్మ్ వేల్ మాత్రమే దిస్ పర్టికులర్ యాంబర్గ్రిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికోసం అన్నింటినీ వీళ్ళు చంపడం పోచింగ్లో ఇదవ్వడం వల్ల ఈ నెంబర్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ మేజర్ కన్సర్న్. Now let us look at some facts about this particular sperm whale. ఈ స్పెర్మ్ వేల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి అర్థం చేసుకుందాం. చూడండి, స్పెర్మ్ వేల్ దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫైసిస్టర్ కటోడాన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్యాకలట్. దీన్ని క్యాకలట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ద టూత్డ్ వేల్స్. సో పళ్ళు ఉండేటటువంటి వేల్స్ ఏవైతే ఉంటాయి, తిమింగళాలు ఏవైతే ఉంటాయి, వాటి అన్నింటికంటే ఇది లార్జెస్ట్ అండి, హ్యూజ్. ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఇట్స్ ఎనార్మస్ స్క్వేర్ హెడ్ అండ్ నారో లోవర్ జా. సో స్క్వేర్ హెడ్ అనేది దీనికి ఉండడం అనేది జరుగుతుంది, అండ్ హ్యూజ్ ఎనార్మస్గా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లోవర్ జా ఏదైతే ఉంటుందో లోవర్ జా నారోగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా నారోగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ పర్టికులర్ స్పెర్మ్ వేల్లో దిస్ ఈజ్ లార్జెస్ట్ ఆఫ్ ఆల్ టూత్ వేల్స్. ద స్పెర్మ్ వేల్ ఈజ్ డార్క్ బ్లూ, గ్రే ఆర్ బ్రౌనిష్ విత్ వైట్ ప్యాచెస్ ఆన్ ద బెల్లీ. సో డార్క్ బ్లూ కలర్లో అయినా ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు గ్రే కలర్లో కూడా కనిపిస్తుంది, విత్ వైట్ ప్యాచెస్ ఆన్ ద బెల్లీ. బెల్లీ మీద వైట్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. అంటే చూడండి, ఇక్కడ వైట్ ప్యాచెస్ ఇలా కనిపిస్తాయి. ఇట్ ఈస్ థిక్కెస్ట్ అండ్ హ్యాస్ స్మాల్ పెడల్ లైక్ ఫ్లిప్పర్స్ అండ్ సిరీస్ ఆఫ్ రౌండెడ్ హంప్స్ ఆన్ ఇట్స్ బ్యాక్. సో థిక్ హంప్స్ ఏవైతే ఉంటాయో మూపురాల్లాగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎత్తుగా ఇలా కనిపిస్తుందా మీకు, ఇలాగా సైజు ఇదో ఇక్కడ చూడండి ఇలాగా. సో ఈ హంప్స్ ఏవైతే ఉంటాయో ఈ హంప్స్ అనేవి బ్యాక్ మీద ఉండడం అనేది జరుగుతుందంట. ఎవరికి? మన తాలూకా స్పెర్మ్ వేల్స్ ఏవైతే ఉంటాయో స్పెర్మ్ వేల్స్కి. అర్థమైందా? ఒక ప్యాడిల్ లైక్ ఫ్లిప్పర్స్ ఏవైతే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నౌ లెట్ us look at the habitat of this particular sperm whales. They are found in temperate and tropical waters throughout the world. టెంపరేట్ వాటర్స్ అండ్ ట్రాపికల్ వాటర్స్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉండేటటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయి ఓషన్స్ అండ్ సీస్లో ఇవి ఎక్కువగా తిరగాడడం అనేది జరుగుతుంది. అవి ఎక్కువగా వీటి తాలూకు హ్యాబిటేట్గా ఉండడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us look at some threats for this particular స్పర్మ్ వేల్. వీటి తాలూకు నెంబర్ ఎందుకు తగ్గుతుందో చూడండి. ద గ్రేటెస్ట్ థ్రెట్ టు స్పర్మ్ వేల్స్ ఆర్ దోస్ ఆఫ్ హ్యాబిటేట్ ఇంపాక్ట్స్ ఇంక్లూడింగ్ నాయిస్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అండ్ నాయిస్ పొల్యూషన్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మన తాలూకా డిఫరెంట్ వెజల్స్ ఏవైతే ఉన్నాయి, వెజల్స్ వాడడం వల్ల దిస్ నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం వల్ల ఇవి చాలా వరకు చనిపోవడం అనేది జరుగుతుందంట, తట్టుకోలేక వేల్స్. లైక్ మెనీ అదర్ వేల్స్, లైక్ మెనీ అదర్ ఓషన్ ఫోనా ఏవైతే ఉంటాయి, ఓషన్కి సంబంధించినటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అయితే చనిపోతున్నాయి, ఇవి కూడా అలాగే క్లైమేట్ చేంజ్కి గురవుతున్నాయి అండ్ శబ్ద కాలుష్యానికి కూడా గురవుతున్నాయి. అండ్ అదర్ థ్రెట్స్ ఇంక్లూడ్ ఎంటాంజిల్మెంట్. అదర్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయి, అదర్ థ్రెట్స్ ఏం చెప్తున్నారు? ఎంటాంజిల్మెంట్ ఇన్ ఫిషింగ్ గేర్, కొలిజన్స్ విత్ షిప్స్ అండ్ ప్రపోజల్స్ టు ఎలో ఫర్ కమర్షియల్ హంట్ వన్స్ అగైన్. సో చాలా వరకు వేల్స్ అనేవి ఎంటాంగిల్మెంట్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి అంటే మన తాలూకా ఫిషెస్ పట్టడానికి వల్లేస్తారా, ఈ వల్ల తెగిపోయి మన తాలూకా వాషన్స్లో కొట్టుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. కొట్టుకుంటూ ఏం చేస్తాయి, ఈ తాలూకా చేప ఏదైతే ఉంటుందో చేపని చుట్టేస్తాయండి. సో చుట్టేసినటువంటి దాంతో ఇవి తిరగాడడం అనేది జరుగుతుంది. వాటి నుంచి విడిపించుకోలేక ఊపిరి అందక ఇవేం చేస్తాయి, తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. చాలా ప్రాబ్లం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఎంటాంగిల్మెంట్స్ లేకపోతే మన తాలూకా ఇవేవైతే ఉంటాయో మన డెబ్రిస్ ఏదైతే ఉంటుందో, అంటే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ వీటి చుట్టూ అల్లుకుపోవడం కానీ, వీటన్నింటి వల్ల వీటి మొప్పల్లో కూరుకుపోవడం కానీ, వీటన్నింటి వల్ల ఇవి చనిపోతున్నాయి. కొలిజన్స్ విత్ షిప్స్తో కొలైడ్ అవ్వడం వల్ల, ప్రపోజల్స్ టు ఎలో ఫర్ ఏ కమర్షియల్ హంట్ వన్స్ అగైన్, వీటి కమర్షియల్గా హంట్ చేయాలి, బికాస్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ వాల్యూ హంట్ చేయాలని చాలా కంట్రీస్ ప్రపోజల్స్ పెడుతున్నాయి. సో దానివల్ల కూడా ఏం జరుగుతుంది, వీటి తాలూకు నెంబర్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the protection status of this particular sperm whale. IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో రెడ్ లిస్ట్లో వల్నరబుల్ లిస్ట్లో ఉంటుంది. అండ్ సైట్స్లో అపెండిక్స్ 1లో ఉండడం అనేది జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో షెడ్యూల్ 1 ఉంది, అంటే హై ప్రొటెక్షన్ స్పీసీస్గా ఇది ఉండడం అనేది జరిగింది. సో ఈ ప్రొటెక్షన్ స్టేటస్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు క్వశ్చన్స్లో అడగడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ఇలాగే కంటిన్యూ చేద్దాం, మీకోసం డీటెయిల్డ్గా నేను చెప్తా ఉంటాను. సో మేక్ ష్యూర్ ఫాలో అవర్ ఛానల్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. కన్ఫామ్గా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి అమ్మా, చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. వీ విల్ గో ఇన్ ఎక్స్ట్రా మైల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నేను కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేయడానికి ఎంత స్ట్రెచ్ అయినా అవుతాం. సో మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా. రైట్? సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.